పీపుల్స్ పల్స్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. పెళ్లి పత్రికలపై పుట్టిన తేదీలు తప్పనిసరి, బాల్య వివాహాలపై కఠిన చర్యలు. కాలం చెల్లిన వాహనాలకు బంకుల్లో నో పెట్రోల్, ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం. పాస్పోర్ట్ దరఖాస్తుకు మారిన నిబంధనలు. పైలట్ జట్టుకు తొలి మహిళా పైలట్ తనుష్క సింగ్ అసాధారణ ఫీట్. బాల్య వివాహాలను నివారించడానికి రాజస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెళ్లి పత్రికలపై వధూవరుల పుట్టిన తేదీలు తప్పనిసరి అని పేర్కొంది. బాల్య వివాహాలపై నిఘా పెట్టాలని సంబంధించిన అధికారులను ఆదేశించింది. ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. రాజస్థాన్లో చాలా ఏళ్లుగా అక్షయ తృతీయ, పీపాల్ పూర్ణిమ పండుగల సందర్భంగా బాల్య వివాహాలు జరుగుతాయి. కాగా ఈ పండుగల దృష్ట్యా రాజస్థాన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. బాల్య వివాహాలను నిరోధించేందుకు చర్యలు చేపట్టింది. వధూవరుల వయస్సు రుజువులను వారి కుటుంబాల నుంచి పొందాలని, పెళ్లి ఆహ్వాన కార్డులపై ఇద్దరి పుట్టిన తేదీలు ముద్రించాలని ప్రింటింగ్ ప్రెస్లను ఆదేశించింది. అలాగే పెళ్లి తంతులో కీలకమైన పురోహితులు, టెంట్ హౌసులు, బ్యాండ్ మేళాలు, క్యాటర్లు, రవాణాదారులు వంటి అన్ని వర్గాలను అధికారులను సంప్రదించాలని పేర్కొంది. మరోవైపు బాల్య వివాహాల నిరోధానికి కృషి చేయాలని, బాల్య వివాహ నిషేధ చట్టంపై అన్ని వర్గాలను చైతన్యం చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, డిప్యూటీ కమిషనర్లు, పోలీస్ అధికారులు ఈ సీజన్లో మరింత జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. బాల్య వివాహాలను నివారించడానికి ప్రభుత్వ నియంత్రణలను చురుగ్గా ఉంచాలని సూచించింది. రాజస్థాన్ హోంశాఖ అదనపు కార్యదర్శి ఆనంద్కు ఈ పిలుపునందించింది. దేశ రాజధానిలో కాలుష్యం కట్టడికి ఢిల్లీలోని బీజేపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కాలం చెల్లిన అంటే 15 ఏళ్ల పైబడిన వాహనాలకు పెట్రోల్ బంకుల్లో ఇంధనం పోయొద్దని నిర్ణయించింది. ఈ నెల 31వ తేదీ నుంచి తాజా నిర్ణయాన్ని అమల్లో చేయనున్నట్లు తెలిపింది. కాలుష్య కట్టడి చర్యల్లో భాగంగా శనివారం ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి మంజిందర్ సింగ్ సిర్హా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ వాహన కాలుష్య నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. పాత వాహనాలపై ఆంక్షలు విధించడం, తప్పనిసరి యాంటీ స్మోక్ చర్యలు చేపట్టడం, దశల వారీగా ఎలక్ట్రిక్ బస్సులు తీసుకురావడంపై సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు సిర్సా తెలిపారు. పెట్రోల్ పంపుల వద్ద ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు ఏర్పాటు చేస్తామని, వాటి సాయంతో 15 ఏళ్లు పైబడిన వాహనాలను గుర్తిస్తామని అన్నారు. అలాంటి వాహనాలకు ఇంధనం సరఫరా ఆపేస్తామని ఆయన తెలిపారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర పెట్రోలియం శాఖకు కూడా తెలియజేశామని చెప్పారు. ఇంధనం సరఫరా ఆంక్షలతో పాటు ఢిల్లీలోని బహుళ అంతస్తుల భవనాలు, హోటళ్లు, కమర్షియల్ కాంప్లెక్స్లకు తప్పనిసరిగా యాంటీ స్మోక్ గన్లను అమర్చాలనే నిర్ణయం కూడా చేశామన్నారు. ఈ ఏడాది డిసెంబర్ కల్లా సుమారు 90% సిఎన్జి బస్సులను దశల వారీగా ఉపసంహరించుకొని ఎలక్ట్రిక్ బస్సులతో భర్తీ చేస్తున్నట్లు తెలిపారు. పాస్పోర్టు దరఖాస్తుకు సంబంధించి కేంద్రం శుక్రవారం నుంచి కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. సవరించిన పాస్పోర్టు నిబంధనలు 1980 ప్రకారం ఇక నుంచి 2023 అక్టోబర్ 1 తర్వాత జన్మించిన వారు పాస్పోర్టుకు దరఖాస్తు చేసుకోవాలంటే జనన మరణాల రిజిస్టర్,
మున్సిపల్ కార్పొరేషన్ లేదా ఏ ఇతర అధికార యంత్రాంగం జారీ చేసిన సర్టిఫికెట్ను మాత్రమే జన్మదిన ధృవీకరణ పత్రంగా సమర్పించాలి. ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి నోటిఫికేషన్ను జారీ చేసింది. అక్టోబర్ 1, 2023కు ముందు జన్మించిన వారు జనన ధృవీకరణ రుజువుగా ఇతర పత్రాలను సమర్పించవచ్చు. దీని ప్రకారం స్కూళ్లు జారీ చేసే టీసీలు, మెట్రికులేషన్, 10థ్కు సంబంధించి బోర్డులు జారీ చేసే సర్టిఫికెట్లు, ఐటీ శాఖ జారీ చేసే పాన్ నంబర్, ప్రభుత్వ ఉద్యోగులు ఇచ్చే సర్వీస్ కార్డులు కాపీ, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్ ఆర్డర్, డ్రైవింగ్ లైసెన్స్, ఎలక్షన్ ఫోటో ఐడెంటిటీ కార్డు, ఎల్ఐసి, ఇతర పబ్లిక్ కంపెనీలు జారీ చేసే పాలసీ బ్రాండ్లను జనన ధృవీకరణ పత్రాలుగా సమర్పించవచ్చు. ఇప్పుడు సవరించిన నిబంధనలు కూడా 2023 అక్టోబర్ 1 తర్వాత పుట్టిన వారికి వర్తిస్తాయని చెప్పారు. కాబట్టి గ్రామీణులకు ఇవి పెద్దగా ఇబ్బంది కలిగించవని అధికారులు స్పష్టం చేశారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో జాగ్వార్ ఫైటర్ జెట్లో చేరమంటే మామూలు విషయం కాదు. వ్యూహాత్మక, ఖచ్చితమైన వైమానిక దాడులకు ఆ విభాగం పేరొందింది. శాశ్వత నియామకంతో దీంట్లో చేరిన మొదటి మహిళా పైలట్గా తనుష్క సింగ్ గుర్తింపు అందుకున్నారు. జాగ్వార్ పైలట్ దళానికి పూర్తి స్థాయిలో ఎంపికైన తొలి మహిళా పైలట్గా ఆమె రికార్డు సృష్టించారు. తెలంగాణ దుండిగల్లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో శిక్షణ పొందారు. హాక్ MK-132 ఎయిర్ క్రాఫ్ట్ను నడపడంలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్. సామాన్య ప్రజల గుండె సవ్వడి, ప్రజానాడి. చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్.